జర్నీ ఆఫ్ సాల్వేషన్ పార్ట్ 1 దగ్గర నుంచి మనం ఈ రక్షణ శాస్త్రాన్ని గురించి మనం నేర్చుకున్నామండి. లాస్ట్ వీక్ అనౌన్స్ చేశారు కదా, అంతకు ముందు వారాల్లో మనం నేర్చుకున్నటువంటి వాక్యాన్ని లాస్ట్ వీక్ మనం ఒకసారి అది ఏం నేర్చుకున్నాం అన్న విషయాన్ని మనం మరొకసారి తెలుసుకుందామని చెప్పారు. అందులో భాగంగా మొదటగా నేను వచ్చాను, తర్వాత మీరు వస్తారు. అయితే జర్నీ ఆఫ్ సాల్వేషన్ పార్ట్ 1లో మనం ఏం నేర్చుకున్నామనంటే 9 స్టెప్స్ మనకి నేర్పించారు. ఈ 9 స్టెప్స్ అప్పుడు మనం చాలా క్షుణ్ణంగా వినేసాము. ఇప్పుడు మరలా ఒక్కొక్క స్టెప్ గురించి ప్రతి వారం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మరలా అంత మనం క్షుణ్ణంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మామూలుగా చెప్తాను. ఫస్ట్ మొదటి స్టెప్ ఏంటంటే ఎలక్షన్, రెండవది పిలుపు, మూడవది పునర్జన్మ, 4వది కన్వర్షన్, 5వది ఎక్విటప్, 6వది అడాప్షన్, 7వది శాంటిఫికేషన్, 8వది పర్సివరెన్స్, ఆ తర్వాత 9వది ఏంటంటే గ్లోరిఫికేషన్. ఇలాగా మన రక్షణ ప్రయాణం ఎలా ఉంటుంది అంటే ఈ 9 స్టెప్స్ని మనం అనుసరిస్తూ వెళ్తూ ఉంటాం. చివరిగా గ్లోరిఫికేషన్, మహిమలోనికి చేర్చబడతాం అనేటటువంటి విషయాలను పార్ట్ 1లో మనం తెలుసుకున్నాం. పార్ట్ 2లో ఏం తెలుసుకున్నామంటే ఉపోద్ఘాతంగా అక్కడ దేవుడు అనంతుడు, ఆయన్ని గురించి తెలుసుకోవాలని అంటే మన జ్ఞానం ఏమీ మనకి సరిపోదు. దేవుడు బయలుపరిస్తేనే తప్ప ఆయనను గురించి మనకి తెలుసుకోవడం అన్నది జరిగే పని కాదు. దేవుడు ఏదైతే మనకి రివీల్ చేశాడో అది మనం ఎంతవరకు తీసుకున్నామో అది మాత్రమే మనం అర్థం చేసుకోగలుగుతాము అని చెప్పి 2 రెవల్యూషన్స్ గురించి, జనరల్ రెవల్యూషన్ ఒకటి, స్పెషల్ రెవల్యూషన్ గురించి చెప్పారు. దేవుడు చేసినటువంటి సృష్టి అంతటిని మనం చూసినప్పుడు ఆహా ఎంత చక్కటి క్రియేటివిటీ అని ఆయన గురించి మనం తెలుసుకుంటాము. అది ఒకటే మనం రక్షణ పొందడానికి సరిపోదు కాబట్టి స్పెషల్ రెవల్యూషన్ ఉండాలి. అది దేవుడు యేసుక్రీస్తుని గురించి మనం తెలుసుకుని ఆయన మనకు రక్షణ అనుగ్రహించేటటువంటి దేవుడు అని ఆ నిశ్చయత, ఆయన చేసినటువంటి శిలువ కార్యాన్ని మనం విన్నప్పుడు అది గ్రహించి దాన్ని మనం తీసుకున్నప్పుడు అది మనం రక్షణ పొందడానికి ఉపయోగపడుతుంది అని ఈ 2 రెవల్యూషన్స్ గురించి అక్కడ చెప్పారు ఉపోద్ఘాతంగా. ఆ తర్వాత రక్షణ పొందినటువంటి విశ్వాసి ఒక ఉద్దేశం ఏంటి అనేటటువంటి విషయాన్ని 2 స్క్రిప్చర్స్ తరచుగా మనతో ఎక్కువ మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఆ 2 స్క్రిప్చర్స్ ఆ వారం చెప్పారనమాట. రోమాపత్రిక 8వ అధ్యాయంలో నుంచి 28, 29, 30 వచనాలు ఒకటి, తర్వాత 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 13, 14 వచనాలు, ఈ 2 స్క్రిప్చర్స్ని మాట్లాడారనమాట. దాంట్లో దేవుని యొక్క ఉద్దేశం, ఆయన ప్రభు అయినటువంటి, దీని సారాంశం మాత్రమే నేను చెప్తాను. దేవుని యొక్క మనం ఎవరి ద్వారా అయితే మనము రక్షింపబడ్డామో ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క స్వారూప్యంలోనికి మార్చబడాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశము. యేసుక్రీస్తు ఆయన దేవుని యొక్క సంకల్పాన్ని తెలుసుకొని ఆయన ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఆటంకంగా వస్తున్నటువంటి ప్రతి ఆటంకాన్ని, అడ్డంకులన్నింటినీ కూడా పక్కన పెట్టి ఆయన ముందుకి కొనసాగుతూ వెళ్ళారు. అలాగే మనం కూడా మన జీవితంలో మనకి ఎదురవుతున్నటువంటి ప్రతి అడ్డంకులన్నిటి, సిచ్యువేషన్స్, ప్రతికూల పరిస్థితులన్నిటినీ కూడా పక్కన పెట్టి దేవుని యొక్క స్వారూప్యంలోనికి మార్చబడాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే దేవుడు ఆయన భవిష్యత్తు జ్ఞానము చొప్పున, అంటే సృష్టికి పూర్వమే దేవుడు మనల్ని ఎరిగాడు, తర్వాత మనల్ని నిర్ణయించుకున్నాడు. ఈ మాటలు చాలా అంటే నాకు అంటే 2సారి మళ్ళా నేను చదువుతున్నప్పుడు వింటూ ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి ఆ మాధుర్యం,
నేను చదువుతున్నప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అనమాట. చాలా చాలా సంతోషం అనిపించింది. తర్వాత ఏంటంటే క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఆయన మనల్ని పిలిచాడు, మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఆ తర్వాత చివరికి మనల్ని మహిమపరుస్తాడు. ఈ విషయాన్ని మనం తెలుసుకున్నాం. 2వ దశలోనిక పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాల్లో ప్రభు వలన ప్రేమించబడ్డటువంటి మనం ఇలాగా రక్షించబడ్డాం. ఎలాగంటే దేవుని ఏర్పాటు మన పట్ల ఉన్నది. యేసుక్రీస్తుని గురించినటువంటి సత్యాన్ని మనం నమ్మాము. పరిశుద్ధాత్మ మనల్ని పరిశుద్ధపరిచాడు, శాంటిఫికేషన్. ఈ విధంగా మనము రక్షించబడి యేసుక్రీస్తు వారి యొక్క మహిమను పొందాలి అని చెప్పేసి సువార్తను దేవుడు మన దగ్గరికి పంపించాడు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఎందుకనంటే దేవుడు ముందుగా అనుగ్రహించినటువంటి మహిమను పోగొట్టుకున్నాం కదా, మరలా తిరిగి ఆ మహిమలోనికి ప్రవేశించడానికి గాను సువార్తను మన దగ్గరికి దేవుడు పంపించాడు. ఈ రక్షణ పొందిన వారి పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే క్రీస్తు స్వారూప్యంలోనికి మారాలి, ఆయన మహిమలోనికి, క్రీస్తు మహిమలోనికి ప్రవేశించబడాలి. ఇది పార్ట్ 2లో మనం నేర్చుకున్నాం. తర్వాత పార్ట్ 3లో మనం ఏం నేర్చుకున్నామనంటే ముందుగా మనం నేర్చుకున్నటువంటి 9 స్టెప్స్ లో నుంచి ఒక్కొక్క స్టెప్ మనకి నేర్పిస్తూ వస్తూ ఉన్నారు. అసలు అవి వింటూ ఉన్నప్పుడు అసలు ఎంత అంటే నేను ఎందుకు ఇంత సంతోషంగా చెప్తున్నానంటే నిజంగా నేను అవి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. చాలా సంతోషంగాను చాలా భయంగాను కూడా ఆ మాటల్ని నేను తీసుకుంటూ ఉన్నాను. 2 రకాలుగా మీకు చెప్పాను. అది చాలా గమనించి మీరు కూడా చదవాలి. అవన్నీ ఎవరో ఒకళ్ళు చెప్పేస్తే మనం వింటా అంటే మీ అందరితో పాటు నేను కూడా ఆదివారం పాస్టర్ గారు చెప్పింది వింటున్నాను. కానీ తర్వాత రెండోసారి చదువుతూ ఉన్నప్పుడు దానిలో ఉన్నటువంటి ఆ భావం మనకి పూర్తిగా అర్థమవుతూ ఉన్నప్పుడు అంటే నన్ను నేను అనుకుంటూ ఉంటాను అనమాట, ఈ విన్న వెంటనే నాకు త్వరగా అర్థం కాదు అని కొంచెం నన్ను తక్కువగా నేను అనుకుంటాను. నేను ఎప్పుడు అంత గమ్ముని నేను క్యాచ్ చేయలేను అనుకుంటాను. తర్వాత చదువుతున్నప్పుడు దానిలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని నేను వింటున్నప్పుడు చాలా సంతోషపడిపోతూ ఉంటాను. అలాగే ఈ పార్ట్ 3లో మనం ముందుగా నేర్చుకున్నటువంటి స్టెప్స్లో మొదటి స్టెప్గా సెలక్షన్ గురించి ఆయన చెప్పారనమాట. మనం నేర్చుకున్నాం ప్రీ డెస్టినేషన్. ప్రీ అంటే ముందుగా, డెస్టినేషన్ అంటే మనం ఎక్కడికి చేరాలో ఆ గమ్యం. దేవుడు ఆయన భవిష్యత్ కాల ప్రణాళిక చొప్పున ఆయన ముందుగానే, అసలు ఎంత ఆశ్చర్యించండు, ముందుగానే మనల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ సెలెక్షన్ చేయడానికి ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క స్వారూప్యంలోనికి మనం మార్చబడాలని, తన మహిమలోనికి చేర్చబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఈ ఎంపిక అనేది దేవుని యొక్క విశేష అధికారం చొప్పున ఆయన ఈ ఎంపికను చేశాడు. ఆయన సార్వభౌముడు. ఆయన దేవుని యొక్క కృపా కటాక్షముల చేత ఆయన ఈ ఎంపికను చేశాడు. ఈ ఎంపిక దేవుని మహిమను, దేవుని యొక్క మంచితనాన్ని మనకి కనపరుస్తూ ఉన్నది. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం ప్రకారం ఎన్నిక లేనటువంటి మనలకు, అసలు ఈ మాట ఎంత బాగుందో చూడండి, ఎన్నిక లేనటువంటి మనల్ని దేవుడు ఎన్నిక చేసుకొని ఆయన తోటి రిలేషన్షిప్ లోనికి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆ మాట అసలు ఎంత ఆశ్చర్యంగా, మనకు అసలు అర్హత లేదండి, హక్కు లేదండి. అలాంటి మనల్ని ఆయన వెతుక్కుంటూ వచ్చి మనల్ని పిలిచాడు అన్న మాట ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. అసలు ఆ మాట వింటూ ఉన్నప్పుడు మనం అందరం చాలా ఆనందించాలి, చాలా సంతోషపడాలి, చాలా ధైర్యం రావాలి, అలాగే భయం కూడా రావాలి. ఎందుకు మనల్ని పిలుచుకున్నాడు, ఆ మాట దేవుడు కోరుకున్నాడు మనల్ని. సువార్త మనం ఏం ప్రకటించాలని అంటే ఆ మాట ఎంత బాగుందో చూడండి. దేవుడు నిన్ను కోరుకున్నాడు, నీతో ఆయన రిలేషన్షిప్ చేస్తానని చెప్తున్నాడు. ఈ మాట అసలు ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దేవుడు మనల్ని కోరుకున్నాడు, మనతో ఆయన రిలేషన్షిప్ చేస్తానని చెప్తున్నాడు. పార్ట్ 3లో మనము ఈ విషయాల్ని నేర్చుకున్నాం. పార్ట్ 4లో మనం నేర్చుకున్నది ఏంటంటే సత్యం ఏంటో మనకు తెలుసు. సత్యం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తప్పిపోయినటువంటి మానవుడి మన గురించి, మన కోసం
ఆయన భూమి మీదకి దిగి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి ఆయన మరలా తిరిగి లేచి దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళాడు. ఈ విషయాన్ని మనం అంగీకరిస్తూ ఉన్నాం, మనం అంగీకరిస్తాం. ఇది సత్యం. ఈ సత్యం ప్రకటన ద్వారా, గాస్పల్ ట్రూత్, ఈ సత్యము ప్రకటించడం ద్వారా మనల్ని పిలుచుకున్నాడు. ఇది ఎంత బాగుందో చూడండి. ఆయన సువార్తని, ఆయన మరణ పునరుద్ధానాలను గురించి, ఆయన మనల్ని ఎన్నిక చేసుకునే విధానాన్ని గురించి సువార్తను ప్రకటించి మనల్ని పిలుచుకున్నాడు. ఈ పిలుపు కూడా 2 రకాల పిలుపులు ఉన్నాయి. జనరల్ కాలింగ్ ఒకటి, ఎఫెక్చువల్ కాలింగ్ ఒకటి. జనరల్ కాలింగ్ ఏంటంటే ఆ దేవుడు ఎవ్వరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు, ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలన్నది ఆయన ఉద్దేశం. కాబట్టి అందరినీ పిలిచాడు. చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన పిలుచుకున్నాడు మనల్ని. ది జనరల్ కాలింగ్. ఎఫెక్చువల్ కాలింగ్ ఏంటంటే కొందరి మీద, కొందరి తోటి ఆయనకు పని ఉంది. ఈ మాట చాలా బాగా నచ్చింది నాకు. కొందరితోటి దేవునికి పని ఉంది కాబట్టి ఆయన ఎఫెక్చువల్ కాలింగ్ తోటి ఆయన పిలుచుకున్నాడు. వీరికి సువార్త బయట నుంచి ప్రకటించాల్సిన అవసరం లేదు, లోపల నుంచి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అని ఆ రోజు ఒక మాట చెప్పారు. నాకు చాలా బాగా నచ్చింది ఆ మాట. ఎగ్జాంపుల్గా పౌలుని ఆ రోజు అక్కడ మనకి చూపించారు. నిజంగా పౌలు దమస్కు మార్గం గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఆయన యేసుక్రీస్తు నమ్మినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని ఆయన చంపుకుంటూ వెళ్తూ ఉంటే యేసుక్రీస్తు అక్కడ ఆపి మాట్లాడినప్పుడు ఎవరు చెప్పారండి అతనికి? లోపల నుంచి అతనికి అనిపించి ఈయన ప్రభువు అని ఆయనకు అర్థమైపోయింది. ఈ మాట అసలు ఎంత బాగుందో చూడండి. అర్థమైపోయి ఆయన వెంటనే ప్రభువా అని పిలిచేశారు. ఇలాగా ఇది ఎఫెక్చువల్ కాలింగ్ ఈ విధంగా ఉంటుంది. ఆయన విశేష అధికారం చొప్పున, ఆయన సార్వభౌమత్వం చొప్పున ఆయన పిలుచుకుంటాడు. అదంతే. ఈ 2 కాలింగ్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. ఆ తర్వాత సువార్త మనం ప్రకటించడానికి 3 ఎలిమెంట్స్ ఉంటాయి అని మనం విన్నాం. అవి ఏంటంటే దేవుని యొక్క సువార్త, రెండవది విన్న వ్యక్తి యొక్క స్పందన, మూడవది ఏంటంటే ఆ స్పందనకు వచ్చినటువంటి రిజల్ట్. ఈ 3 విషయాలను ఆ రోజు మనం నేర్చుకున్నాం. ఈ సువార్త, దేవుని యొక్క సువార్త చెప్తూ ఉన్నప్పుడు రక్షణకు సంబంధించినటువంటి వాస్తవాలను మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అని మనం నేర్చుకున్నాం. అది ఒకటి ఏంటంటే అందరూ పాపం చేశారు ఒకటి. రెండవది ఏంటంటే ఆ పాపం వల్ల ఏమొచ్చింది? మరణం. పాపం వలన వచ్చు జీతం మరణం. మూడవది ఏంటంటే ఆ పాపమునకు ప్రాయశ్చిత్తంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని పెట్టారు. సిలువలో ఆయన సిలువ కార్యాన్ని చేశారు ప్రాయశ్చిత్తంగా. ఈ 3 విషయాలు మనం రక్షణ ప్రకటిస్తూ ఉన్నప్పుడు, సువార్త చెప్తూ ఉన్నప్పుడు ఈ 3 విషయాల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పారు. రెండవది ఏంటంటే మన స్పందన అన్నమాట. విన్న వ్యక్తి యొక్క స్పందన. రక్షణ పొందాలి అని అంటే ప్రాయశ్చిత్తం ఉండాలి, అలాగే ప్రాయశ్చిత్తపడాలి. తర్వాత మారు మనసు తప్పనిసరిగా ఆ వ్యక్తికి ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. యేసుక్రీస్తు చేసినటువంటి సిలువ కార్యాన్ని నమ్మి క్రీస్తు మీద విశ్వాసం ఉంచాలి. ఇది మనం చేయవలసినటువంటిది అనమాట. మూడవది ఏంటంటే పాప క్షమాపణ పొందావు, నిత్య జీవాన్ని, తద్వారా నిత్య జీవాన్ని పొందుకున్నావు. ఈ యొక్క విషయాన్ని మనము తెలియచేయాలి. మొదట ఏంటంటే దేవుని యొక్క సువార్త, రెండవది ఏంటంటే ఆ సువార్తకు విన్నటువంటి వ్యక్తి యొక్క స్పందన, మూడవది ఏంటంటే ఆ స్పందనకు వచ్చినటువంటి రిజల్ట్. ఈ 3 విషయాలు ఉండాలి అని ఈ పిలుపును గురించి పార్ట్ 4 జర్నీ ఆఫ్ సాల్వేషన్ పార్ట్ 4లో పిలుపును గురించి మనం ఈ విధంగా మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా నేర్చుకుందాం.